ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వాన మునిగిన హన్మకొండ తహసీల్దార్ ఆఫీస్. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం మహాజన్ సంపర్క్ అభియాన్లో నేతలు. అమలు కాని రైతు రుణమాఫీ బ్యాంక్ నోటీసులు ఆందోళనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు. కొనుగోలు చేసిన వడ్ల డబ్బుల కోసం ధర్నా మంచిర్యాల జిల్లాలో రైతుల రాస్తారోకో. కుటుంబ గొడవలతో 5గురి ఆత్మహత్యా యత్నం 4గురిని కాపాడిన స్థానికులు చెరువులో మునిగిన చిన్నారి. డీటెయిల్ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. కొద్దిపాటి వర్షానికి డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. హన్మకొండ జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హన్మకొండలోని తహసీల్దార్ ఆఫీస్ మునిగిపోయింది. రోడ్లపైకి భారీగా నీళ్లు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరంగల్ సిటీలోనూ వర్షం అంటే భయపడే పరిస్థితి ఉంది. వానొస్తే లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. 15 ఏళ్లుగా కాలనీలు మునుగుతుంటే అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. హంటర్ రోడ్డు, బొందివాగు, పేరువాకవాడ, పోతననగర్లోని నాలలకు ఇప్పటికీ మరమ్మతులు లేవు. విస్తరణ పనులు కూడా జరగడం లేదు. బొందివాగు నాల నుంచి దాదాపు 10,000 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో నగర శివార్లోని కాలనీలన్నీ మునిగిపోతున్నాయి. 2020లో మంత్రి కేటీఆర్ స్వయంగా పరిశీలించి చర్యలకు ఆదేశించిన పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సాగు కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు నిన్న కురిసిన వర్షంతో ఆనందం వ్యక్తం చేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 2 గంటల పాటు వర్షం దంచికొట్టింది. సాగుకు సిద్ధమైన అన్నదాతలు పొలం బాట పట్టారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మొన్నటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలకు సతమతమైన ప్రజలు నిన్న కురిసిన భారీ వర్షాలతోటి కొంత సేద తీరుతున్నారు. చల్లటి వాతావరణం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో నిన్న దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దాంతో వాతావరణం మొత్తం కూడా చల్లబడింది. ప్రజలు కూడా కొంత సేద తీరుతున్నారు. ఇప్పటికే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కొన్ని మునుపకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి జిల్లాలో చూస్తే మొదట యాదాద్రి జిల్లాలో వాటికన్ సిటీగా చెప్పుకునే యాదాద్రి టెంపుల్ అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం కూడా కింద పార్కింగ్ చూస్తే మాత్రం నిన్న మొత్తం పార్కింగ్ భక్తులకు సంబంధించిన వాహనాలన్నీ కూడా మునిగిపోయాయి వాటర్లో. దాంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. టెంపుల్ పైన కూడా ఎక్కడ నీడ నిలవలేదు. అదేవిధంగా వర్షం వస్తే కొంత నిలబడడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది. ఎక్కడ కూడా షెల్టర్ లేకపోవడంతో భక్తులు కూడా పురవీధుల్లో పరుగులు ఎత్తాల్సిన పరిస్థితి. ఎక్కడైతే షెల్టర్ ఉందో అక్కడ నిలబడి కొద్దిసేపు సేద తీరుతున్న పరిస్థితి ఉన్నది. మరోవైపు చౌటుపల్లి చూసుకుంటే మాత్రం ఈ వర్షాలకు ఖచ్చితంగా కూడా గతంలో అక్కడ ఉన్న ఎగువ ప్రాంతాల్లో ఉన్న చెరువులు తెగిపోయడంతో పెద్ద ఎత్తున వరద నీళ్లు మున్సిపాలిటీకి వచ్చాయి. మున్సిపాలిటీలో సగం ఇండ్లు మొత్తం కూడా నీళ్లతో కాలనీలన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. అక్కడ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు నివాసం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉన్న ఇండ్లు తడిసిపోవడంతో పాటు లోపలికి నీళ్లు రావడంతో వాళ్ళకున్న సరుకులు కావచ్చు, అదేవిధంగా సామాగ్రి మొత్తం కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి గతంలో. ఈసారి కనుక ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కొంత చూడకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికార యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు నల్గొండ జిల్లాలో ఏదైతే బ్యాక్ వాటర్ నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో వైజాగ్ కాలనీ కావచ్చు, అదేవిధంగా చందంపేట ఈ ఏరియాలో మాత్రం కొంత నీట మునిగే అవకాశం కూడా కనిపిస్తుంది పంట. సో అక్కడ కూడా అధికార యంత్రాంగం ముందుగానే అక్కడ ఉన్న రైతులను హెచ్చరించడంతో పాటు వాళ్లకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి ఈ పులిచింతల ప్రాజెక్టు వద్ద ఎక్కువ
ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వర్షాలు వస్తే అక్కడ పంట నీట మునుగుతుంది. దాన్ని కూడా అక్కడే పంటలు ఎవరు కూడా వేయొద్దు అని పదే పదే అధికార యంత్రంగా చెప్తుంటారు. కానీ ఖాళీగా ఉన్న భూములలో రైతులు మాత్రం పంటలు వేస్తుంటారు. అదేవిధంగా పంట మొత్తం కూడా నష్టపోయాక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈసారి అధికార యంత్రంగా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా చెప్పుకొచ్చింది, ఏవైతే వాటర్ వచ్చే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పంటలు వేయకుండా ఆపాలి అని చెప్పేసి అధికారులు చెప్పుకొచ్చారు. అటు రైతులు కూడా అంటే కొంతమంది మాత్రం పంటలు వేయకుండా ఉన్నారు, మరికొంతమంది రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధమవుతున్నారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదాద్రి టెంపుల్ కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ, పులిచింతల ప్రాజెక్టు, అదేవిధంగా దేవరకొండలోని నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, ఈ 4 చోట్ల ఎక్కువ కూడా నీట మునిగే అవకాశం ఉంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం వాళ్ళకి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అటు రైతులకు కూడా వివరిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నది. ప్రధానంగా మాత్రం యాదాద్రి టెంపుల్ వద్ద నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా వందల మంది విఐపీలు వస్తుంటారు నిత్యం. వాళ్ళ వాహనాలకు పార్కింగ్కు సంబంధించి మాత్రం మొత్తం కిందనే పెడుతూ ఉంటారు. కానీ కింద టోటల్గా ఓపెన్ ప్లేస్, అదేవిధంగా రోడ్డుకు దిగువ ప్రాంతంలో ఉంటుంది పార్కింగ్ ప్లేస్. దాంతో కొంత వాటర్ నిలిసే అవకాశం ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజీ లేవు. కింద ఆ వాటర్ వెళ్ళిపోవడానికి డ్రైనేజీ లేకపోవడంతో పార్కింగ్ ప్లేస్లో ఉన్న వందల వాహనాలు నీట మునిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి భక్తులు కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగానికి చెప్పుకొచ్చారు. మరోవైపు యాదాద్రి టెంపుల్కి సంబంధించిన పనులు కూడా ఇంకా కొంత ఇప్పటి వరకు 80% వర్క్స్ జరిగాయి. మరో 20% వర్క్స్ నడుస్తున్నాయి. ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. దాంతో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం మాత్రం కల్పిస్తుంది. ఈ వర్షాకాలంలో చాలా చోట్ల ఏవైతే ఈ వరదలతోటి ఇబ్బంది పడే ప్రాంతాలు ఉన్నాయో ఆ వరదలతో ఇబ్బంది పడే ప్రాంతాలన్నిటిని కూడా అధికారులు వాళ్ళందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ముందస్తుగానే వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రజలు కూడా కొన్ని చోట్లనేమో పంట నష్టమయ్యే చోట కొంతమంది రైతులు పంటను వేయకుండా అవుతున్నారు. మరి కొంతమంది రైతులు నష్టపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా కూడా మేము పంట వేసి తీరుతామని చెప్పేసి సాగుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వర్షాలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో కుటుంబ గొడవలతో 5 ఆత్మహత్య యత్నం చేశారు. నిజామాబాద్ దుబ్బాక ప్రాంతానికి చెందిన నిఖిత, ఆమె చెల్లెలతో పాటు వారి 3 పిల్లలు ఎడపల్లి మండలం అశోక్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న స్థానికులు అక్క చెల్లెలతో పాటు 2 చిన్నాలను కాపాడారు. ఒక బాబు నీటిలో మునిగిపోయాడు. అతడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు. కాపాడిన వాళ్ళను చికిత్స కోసం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. నిజామాబాద్కు చెందిన నిఖిత అనే అమ్మ, 3 బాబులతోటి, 2 ఆడోళ్ళు, ఒక 3 బాబులు కలిసి కుటుంబ గొడవల కారణంగా వచ్చి ఇక్కడ దుంకడం జరిగింది. దుంకితే ఇట్లా రోడ్డు మీద వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు చూసి ఒక అతను దుంకి 2 పిల్లల్ని, 2 ఆడవాళ్ళని కాపాడడం జరిగింది. ఇంకొక పాప అందులోనే ఉన్నాడు. మరి చనిపోయినా బతుకుండా తెలియదు. ఇటు సమాచారం మాకు తెలియగానే నేను VRA చేస్తాను. ఇక్కడ సమాచారం తెలియగానే నేను ఇక్కడికి వచ్చి SSR వాళ్ళకి ఇట్లా ఫోన్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. हम काम पे जा रहे थे, उनको देखे हम चारों को देखे डूबरे सो, तो एकदम हम जान बचाना बोल के ऑटो रुका दे के जाके उनको मैं एकला निकाला, दोनों खींचो. अरे कोई बात नहीं सर, काम छोड़ देंगे. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించి నెల రోజులు గడుస్తున్న డబ్బులు చెల్లించలేదని రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ దగ్గర అన్నదాతలు రాస్తారోకో చేశారు. అధికారులు స్పందించి తక్షణమే ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులు. సార్ ఒకటి చెప్తాను సార్, ఇప్పుడు సెంటర్ అయితే క్లోజ్ అయిపోయినాయి. మావి ఇక్కడ కూడా సెంటర్ లేవు, అడ్డాన్ని అక్కడ వెళ్ళిపోయినాయి కదా సార్. అయితే మేము ఆదిలాబాద్కు మా ట్యాగింగ్ మా వడ్లు పంపించారు, ఇంతవరకు ట్యాగింగ్ రాలేదు. వడ్లు తీసుకొని ఇప్పటి వరకు రైతులకు ఇంతవరకు వడ్లు డబ్బులు చెల్లించలేదు. మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు మొన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, నేను ప్రతి రైతుకు వడ్ల పైసలు వేసేసాను గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఇప్పటి వరకు వడ్ల పైసలు పడలేదు. కాబట్టి ఈరోజు మేము లింగాపూర్ రైతులైన మేమందరం కలిసి ధర్నాకు చేయడం జరిగింది. కాబట్టి వడ్ల పైసలు ఎంబటే చెల్లించాలని కోరడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాళీ బిందెలతో ప్రదర్శన చేశారు సిపిఐ కౌన్సిలర్లు. మున్సిపల్ కార్యాలయం ఎదుట స్నానాలు చేయడానికి ప్రయత్నించిన కౌన్సిలర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సిపిఐ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు కౌన్సిలర్లు.
రోజుల నుంచి చుక్క మంచినీళ్ళు ఇవ్వలేదు. ట్యాంకర్లు పంపిస్తారు, వార్డుకు ఒకటి వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు. ఆ చెట్లకి అదే ట్యాంకరు, మంచినీళ్ళకి అదే ట్యాంకరు. ఫోన్లు చేసి వస్తుంది అని చెప్తే జనాలు బిందెలు బయట పెట్టుకొని కూర్చుంటారు తప్ప మంచినీళ్ళు మాత్రం కళ్ళు కాయలు కాసినా నీళ్ళు వచ్చేటువంటి దుస్థితి లేదు. ప్రజల యొక్క, మహిళల యొక్క ఈ నిత్యావసరమైనటువంటి మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలనేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా దశాబ్ది ఉత్సవాలలో మంచినీళ్ళ పండుగ చేసుకుంది. మిషన్ భగీరథ ఉన్న చోట ఉంది. ఈ ఖర్చులు ఇలాంటి సమస్య ఉన్నటువంటి చోట ఆ ఖర్చుని ఉపయోగించేసి వీటి కోసం మంచినీటి సమస్యను తీర్చడానికి ఎందుకు ఉపయోగించలేదనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా మంచినీటి కష్టాలు ఉన్నటువంటి ప్రాంతాలని గుర్తించి గౌరవ ప్రభుత్వము ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా కూడా వాళ్ళు తెలియజేయాలనేసి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నాకు ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీలో అధికారులు రిపేర్ల పేరుతోటి మంచినీళ్ళ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నా ఇవాళ మంచినీళ్లు ప్రజలకు అందించలేనటువంటి దుస్థితి నెలకొని ఉంది. ఇంకొక వైపు మిషన్ భగీరథ కొత్తగూడెం లేదండి. మిషన్ భగీరథ పేరుతో 42 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పైపులు వేశారు, ఇంటికి కనెక్షన్లు ఇవ్వటం మర్చారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కోట్లు ఖర్చు పెడుతున్న మంచినీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నామని మేము ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలని, అధికారులను కూడా ప్రశ్నించదలుచుకున్నాం. ఇవాళ ప్రజలకు నీళ్లు ఎప్పుడు అందిస్తారు? ఇది ఒక్కరోజు సమస్య కాదండి, ఇవాళ సంవత్సరాల తరబడి వస్తా ఉంది. ఎందుకు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని సందర్భంగా తెలియ అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు ఇవ్వాలని కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు సిపిఎం, ప్రజా సంఘాల నేతలు. గుడిసె వాసులతో కలిసి ముట్టడికి ప్రయత్నించారు. పక్కా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాల స్వర్ణోత్సవాల్ని, దశాబ్ది ఉత్సవాల్ని జరిపాడు. సంతోషం. దశాబ్ది ఉత్సవాలు జరపడానికి ఏ అర్హత ఉంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి రాకముందుకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇల్లు లేని పేదలు అనేటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో కనబడరని చెప్పారు. కానీ ఇప్పటికీ వేలాది మంది ప్రజలు ఇల్లు లేకుండా, ఇళ్ల స్థలాలు లేకుండా అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మీకు దరఖాస్తులు పెట్టుకొని కూడా 9 సంవత్సరాలైనా ఏ ఒక్కరికి కూడా మీరు ఇండ్ల స్థలం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కానీ చేయలేదు. కాబట్టే ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని పేదలు ఆక్రమించుకొని నివాసం ఉంటా ఉన్నారు. అలాంటి భూములలో 58 జీవో ప్రకారము తక్షణమే వాళ్ళకి 125 గజాల హద్దుల్ని కేటాయించి పట్టాలు ఇవ్వాలి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదంటున్నారు జనం. జీతాలు ఇవ్వకపోవడంతో నిన్నటి వరకు నీటి సప్లై నిలిపివేశారు మిషన్ భగీరథ సిబ్బంది. ముత్తగూడెం పంచాయతీలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపు లైన్ పగిలిపోయి బురదమయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామస్తులు. 4 రోజులు అవుతుంది పంపులు రాక. ఇవాళ ఒక పావు గంట వేసారు, పని చేశారు. అయితే ఈ మధ్యన ఒక నెల నుండి వస్తుంది. రోడ్ల పైపులు బలిగిన కానీ వేస్ట్ వాటర్ అంతా అందులో పోయినప్పటి నుండి వస్తున్నాయి బెందులు. దానివల్ల ఎలర్జీ వస్తుంది, పిల్లగాళ్ళకి బెందులు రావడం అన్ని. యాక్చువల్గా భగీరథ నీళ్ళు చాలా రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్న ప్రజలు కూడా వాటి వల్ల రోగాలను బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. పురుగులు, చిన్న చిన్న మొక్క పురుగులు అలాంటివి వస్తూ ఉన్నాయి. వాటికి వారం రోజులు అవుతా ఉన్నాయి గ్రామంలో భగీరథ నీళ్లు రాక. ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వేసవి కాలంలో. అదే కాకుండా ఇప్పుడు రోడ్డు వైడనింగ్ చేశారు. ఆ రోడ్డు వైడనింగ్ చేసినప్పుడు ఆ ఉన్నటువంటి పాత పైపులు తీసేసి రోడ్డు ఎడ్జ్కి వేయాల్సినటువంటి పైపులు వేయకుండా మధ్యలో అలానే వేస్తే అవి పగిలి లీకేజ్ అయ్యి రోడ్ల మీదకి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లు డ్రైనేజీ నీళ్లు, ఈ నీళ్లు కలిపి మళ్ళీ వాటర్ ట్యాంక్ ఎక్కిస్తూ ఉన్నారు. ఆ నీళ్లతో జనం తాగడం వల్ల అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ఈ భగీరథ నీళ్ళేమి మాకు అందుబాటులో లేవు, మేము వాడుకుంటానికి కూడా లేవు అందుబాటులో. రోడ్డు మీద ఏందండి, మాకు ట్యాంక్ కేసిన నీళ్ళు రోడ్డు మీద పడిపోతుంది. ట్యాంక్ కట్ట ఎక్కుతాయి, అవి మొత్తం రోడ్డు మీద పడి వెళ్ళిపోతుండే. ట్యాంక్ కట్ట ఎక్కుతాయి నీళ్ళు. మరి ఆ ట్యాంక్కి ఎక్కేటప్పుడు నీళ్ళు ఆ పైపుని తీసి ఎందుకు డమ్మీ చేయలేకపోయిండో, మరి ఏరే పక్కకి ఎందుకు వేసుకోలేకపోయిండో, దాన్ని ఎందుకు మూసేయలేకపోయిండో. పలికిన పైపినట్టే పలికి రోడ్డు వేసిండు దాని మీద. ఇప్పుడు దాన్ని తీయైతే కాదా, మళ్ళీ ఏ అయితే కాదా. దాన్ని తీసేయాలంటే సిమెంట్ రోడ్డు మొత్తం ఎంత పొడుగుందో పైపు అంత పొడుగు తవ్వి మళ్ళీ దాన్ని కోసి మళ్ళీ దానికి పైపు ఎక్కియాలి. అప్పటిదాకా ఈ నీళ్ళు అట్నే వస్తాయి.
దాన్ని వాళ్ళు కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి ఎంత లెక్క బలిగిందో ఆ పైపుని తీసి మళ్ళీ కొత్త పైపు వేసి నడిపిస్తే ట్యాంక్కి నీళ్ళు ఎక్కుతాయి. ఆ కొత్త పైపు వేయకోకుండా దాదాపు ఏదో వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళ బిల్లుల కోసం బర్ర అట్టిస్తే ఇబ్బంది అవుతుంది. బండి పోయేటప్పుడు మన కాలువల నీళ్ళు ఎట్టబోతున్నాయి, అట్టా పైపు బలిగి అట్టబోతున్నాయి నీళ్ళు. ఒక పొలం బారించుకున్నట్టు పోయే నీళ్ళు రోడ్డు మీద దాన్ని అట్ట ట్యాంక్కి ఎక్కుతాయండి. ఇవాళ కాదు కదా, ట్యాంక్ కొత్తప్పటి నుంచి ఆ రోడ్డు వేసిన కొత్త కానించి కూడా అదే ప్రాబ్లం. అడిగే వాళ్ళు లేరు, దాన్ని ఏందనేది వాళ్ళు లేరు. మాకు ఎన్ఎస్పి పక్కన ఉన్నా కానీ 2 బావులు 3 మోటార్లు ఉన్నాయి. అయినా కానీ కూడా 4-5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. ఆ వచ్చిన 10 నిమిషాలే వస్తున్నాయి. ఆ రోడ్ల మీద పైపులు పలిగినాయి, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఆ పగిలిన వాటర్ కూడా మళ్ళీ బంద్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో పోతున్నాయి పైపులకి పోయి మళ్ళీ అవి రావడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు వచ్చిన 10 నిమిషాలే వస్తున్నాయి, ప్రెజర్ రావట్లేదు. సక్రంగా కూడా ఈ నీళ్ళు పంపులు వేసి మేనేజ్మెంట్ కూడా సక్రంగా లేదు. ఈ నీళ్లు నైటు నింపట్లేదు. ఆ వచ్చే నీళ్ళని ఒకేసారి 2 లైన్లకు వేయటం, కొంచెం రావటం, నీళ్ళు సరిపోవట్లేదు, చాలా ఇబ్బందులు పడతారు. మాకు ఎన్ఎస్పి ఉన్నాయి, 2 బావులు నీళ్ళు ఉన్నాయి, 3 మోటార్లు పోతాయి. అయినా కానీ కూడా నీళ్ళు సక్రంగా రావట్లేదు. ఈ పాలకవర్గం పట్టించుకోవట్లేదు. ప్లస్ చేసే వర్కర్లు కూడా మాట వినేటట్టు లేరు వాళ్ళు. అట్లుంది పరిస్థితి. వాటర్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొరత ఉంది. వాటర్ ఉన్నాయి, బావులలో ఉన్నాయి, అయినా కానీ కూడా ఈ మేనేజ్మెంట్ సక్రంగా లేక వాటర్ ప్రాబ్లం అవుతుంది. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని చెప్పారు. మహాజన్ సంపర్క్ అభియాన్ 2వ రోజు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలతో మరికొందరు నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ టాకీస్ ఏరియాలో పర్యటించారు కేంద్ర మంత్రి. ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోడీ 9 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మోదీ సర్కార్ కే గవర్నెన్స్ సే उन लोगों में बड़ी खुशी है, उनका खुलकर इजहार किया और इनके कारण हमारा और कार्यकर्ताओं का हौसला इस जनसंपर्क अभियान से बढ़ रहा है और पूरे राज्य में तेलंगाना स्टेट में हमारे कार्यकर्ता महाजनसंपर्क अभियान के नाते जन जन से मिलने की कोशिश कर रहे हैं. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాజకీయ అవగాహన ఉన్నోళ్లు బీజేపీలో చేరతారన్నారు. మోదీ 9 ఏళ్ల పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన మహాజన్ సంపర్క్ అభియాన్లో పాల్గొన్నారు అరవింద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ ఒక 25-30 ఏళ్ల దాకా బలమైన నాయకత్వం కనబడతాం. అవగాహన రాహిత్యంతో వేరే పార్టీలకు పోతే మనం ఏం చేయలేము. ఈ ప్రపంచంలో చాలా మందికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. సూసైడల్ టెండెన్సీ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీలకు పోతుంది. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి రాష్ట్రంలోని బీజేపీని గెలిపిస్తుందన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిని ఇంటింటికి తిరిగి జనానికి వివరిస్తామన్నారు సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకలో 100 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కేంద్రంలోనూ తర్వాత రాష్ట్రంలోనూ మన డబుల్ ఇంజన్ సర్కార్ కనుక ఉండేది ఉంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఏ విధమైనటువంటి బతుకులు బాగుపడతాయని ఒక సందేశం కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఇంటింటిలో భాగంగా బలోపేతం చేయాలని దృష్టి పెట్టుకొని పార్టీని బలోపేతం చేయాలని అందరికీ కూడా కోరుకుంటూ మేము ముందుకు నడుస్తున్నాం. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యదర్శి పాయల శంకర్. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. మావల గ్రామంలో ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు బీజేపీ నాయకులు. ఎక్కడికి వెళ్ళినాయి డబుల్ బెడ్రూమ్లు, ఏమైపోయినాయి మీ ఉద్యోగాలు, కేవలం ఓట్ల కొరకు మాయమాటలు చెప్పిండ్రు. ఈ రోజు రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నది. అందుకే ఈ విషయాలన్నీ కూడా ప్రజలు వాస్తవాలు గమనించారు. తప్పకుండా రేపు రాబో రోజులలో ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని నమ్మకం ఉన్నది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తితో దేశంలో అభివృద్ధి జరుగుతోందన్నారు నల్గొండ జిల్లా బీజేపీ నాయకులు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి
ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక ఆదర్శంగా నిలిచిన వారు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. మనం చెప్పుకోవడానికి మన సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ నల్గొండలో గల్లీ గల్లీలో వీధి వీధిలో మేమందరం కూడా కరపత్రాలు పంచుతున్నాం. ఈరోజు జనాలందరి నుంచి కూడా ఈరోజు ప్రజలందరి నుంచి కూడా ఒక గొప్ప ఈరోజు మనకు ఒక రెస్పాన్స్ కూడా వచ్చింది నల్గొండ నుండి. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ నాయకులు. తూడుకుర్తి, బిజినేపల్లి, మహదేవన్పేట, వనపట్ల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కేంద్ర పథకాలను ప్రచారం చేశారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని ప్రజలను కోరారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 3PM, కరోనా వ్యాక్సిన్ ఇవన్నీ ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. 25వ తారీఖు పెద్ద ఎత్తున నడ్డా గారి సభను విజయవంతం చేస్తాము. అదేవిధంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటాం అనే విధంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. జిల్లాల్లో రెండో రోజు మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. కరపత్రాలు, స్టిక్కర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. తను పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు ఉత్తమ్ కుమార్. మాజీ సీనియర్ నాయకులు బాచిపతి గిరిబాబు గారు కూడా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు సెజల్ ఢిల్లీలోని కేసీఆర్ ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సమస్యల పరిష్కారానికి సమయం ఇవ్వాలన్నారు. సెజల్కు జరిగిన అన్యాయంపై మాజీ ఎంపీ వినోద్ ఆరా తీశారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు వినోద్, ఇతర ఎంపీలు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డికి బిడ్డ రూపంలో కష్టం వచ్చింది. ఆస్తుల విషయంలో తండ్రిపైన యుద్ధానికి దిగింది కూతురు. తనకు తెలియకుండా తన పేరుతో ఎలా ఆస్తి కొంటారని పబ్లిక్గా నిలదీసింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కేసు పెట్టేందుకు సిద్ధమైంది. హరిత దినోత్సవంలో భాగంగా జనగామలో మొక్కలు నాటేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళ్తున్న టైంలో కూతురు భవానీరెడ్డి, అల్లుడు వచ్చి ముత్తిరెడ్డిని నిలదీశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఈ మధ్య కొనుగోలు చేసిన ల్యాండ్ పై ప్రశ్నించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారని భవానీరెడ్డి అడిగారు. ఈ విషయం తనకు తెలియదని ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చేర్యాల ప్రాపర్టీ విషయంలో తనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అయితే బిడ్డవని ఆస్తులు ఇస్తే నాపై కేసులు వేస్తున్నావా? గతంలోనే ఓ కేసు వేశావు, మళ్ళీ కేసు వేస్తానంటున్నావు, నీ ఇష్టం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ముత్తిరెడ్డి. సంతకాలు చీరాలలో పెట్టి నా పేరు గుంజి ఆడ నా భూమి కాదు, నేను ఎప్పుడు కొనలేదు చీరాలు, అది నేను ఎప్పుడు కొనలేదు, నేను ఇష్టపడలేదు. నన్ను బెదిరించి ఒక రోజంతా ఆఫీస్ బయట మనిషిని కూర్చోబెట్టి సంతకం పెట్టించు ఒక పేపర్. ఆల్రెడీ ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. అది ఇది కొత్తది అవ్వబోతుంది. మరి అయ్యే ముందు సంతకం మీదా కాదు గవర్నమెంట్ చేస్తుంది కదా, మీ సంతకం ఫైల్ వచ్చేస్తున్నాకేముంది, మీరు ఆన్సర్ తర్వాత ప్రెస్ మీట్ లో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. రాజకీయ ప్రత్యర్థులు కూతురిని తనపైకి ఉసుగొలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవటం చేతకాక కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇంతకన్నా ఘోరమైన అవమానాలు ఎదుర్కొన్నానన్నారు. జిల్లా కలెక్టర్ కబ్జాకోరు అని బదనాం చేసినా నిరూపించలేకపోయారన్నారు. తప్పుడు ఆరోపణలు నమ్మలేదు కాబట్టే ప్రజలు తనను మరోసారి గెలిపించారన్నారు. చేర్యాలలో 1200 గజాలు, జనగామలో 1100 గజాలు కొనిచ్చారని నా కూతురు అంటోంది. తండ్రిగా కూతురికి ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుందని ప్రశ్నించారు ముత్తిరెడ్డి. ప్రజాక్షేత్రంలో బదనం చేయాలని చేసే ప్రయత్నిస్తుంది. ఇంతకంటే ఘోరమైన బదనం చేసిన ఒక కలెక్టరే కబ్జా కోరోడు, కబ్జా పెట్టిండు, రిజిస్ట్రేషన్ చేసుకుండు అని చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నా మీద ప్రెస్ మీట్ పెట్టి, ఒక కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తేనే నా ప్రజలు నన్ను ప్రజాసేవలోనే ఉంచారు. మళ్ళీ నన్ను గెలిపించి మా ముఖ్యమంత్రి గారు ఒళ్ళో వేసింది. వాళ్ళు అమాయకంగా మీరు ఏ రోజు చెప్పారు, ఏదో బదనం చేయాలని ప్రయత్నిస్తుంది. ఏం చెప్తుంది నా అమ్మాయి వచ్చి,
నాకు తెలియకుండా నా పేరు మీద నాకు ఆస్తి కొనిచ్చిండు, చీరాలలో 12 కొనిచ్చిండు. నాకు తెలియకుండా మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నాకు కొనిచ్చిండు, ఫోర్జరీ చేసిండు. ఆస్తి కొనేయటం ఫోర్జరీ ఎట్లయితుంది అంటే అంత అమాయకులను పిల్లలను రోడ్లో వేసి బజార్లో వేసి నన్ను బదనాం చేయాలనే ప్రయత్నం అంటే ఇది కొట్టొచ్చినట్టు అమాయకత్వం అవపడుతున్నది. అట్లాంటి అమాయకులను రోడ్లు వేసి కుటుంబాన్ని అబాస్పాలు చేయాలని లేకుంటే నన్ను బదనాం చేయాలని చేసే ప్రయత్నం ప్రజలు దాన్ని నమ్మరు. ప్రజాక్షేత్రంలో మా ముత్తిరెడ్డి గారు ఎట్లా పనిచేసినో చూస్తారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కూతురు మధ్య పంచాయతీ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీలో చోరీ జరిగింది. ఇంటి యజమానికి ఊరు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దొంగలు. స్థానికంగా ఉండే వెంకటప్ప అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. మెయిన్ డోర్ పగలగొట్టి చోరీ చేశారు దొంగలు. బీరువాలో ఉన్న 10 తులాల బంగారం, 50 తులాల వెండి, ₹1,00,000 నగదు చోరీ చేశారన్నారు బాధితుడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామన్నారు పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6.